పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. లూకా సువార్త 1వ అధ్యాయము 46 నుండి 48 వరకు పవిత్ర వచనములు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడుగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు సహోదరి సహోదరులారా, మన జీవితంలో కొన్నిసార్లు చిన్న చిన్న శ్రమలు రాగానే, చిన్న చిన్న కష్టాలు రాగానే మనం దేవుని మీద ఆడిపోసుకుంటుంటాం. దేవుడు మనం కోరుకున్నది ఇవ్వలేదనని మనం దేవుని కొన్నిసార్లు మనం నిందిస్తూ ఉంటాం. కానీ ప్రియులారా, మన జీవితంలో దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించటం అనేటిది అలవాటు చేసుకుంటే మన బ్రతుకులలో మనం అద్భుతాలు చూస్తాం. ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ విషయానికి వస్తే, ఒక్క మరణించినటువంటి శవం మాత్రమే దేవుని నామాన్ని స్తుతించలేదేమో. బ్రతికి ఉన్న మానవుడు జీవం ఉన్నంత వరకు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉండాలి. ఆ విధంగా మనం స్తుతి చేయగలిగినప్పుడు మన జీవితాలలో అద్భుతాలు మనం చూస్తాం. ఒకానొకసారి ఒక ధనవంతుడు తన ఇంటి కిటికీ గుండా తాను ఇంట్లో ఉన్నటువంటి మిగిలిపోయినటువంటి ఆహారాన్ని పడవేసేటువంటి ఆ చెత్త కుప్పకల్ని చూశాడట. ఆ చెత్త కుప్పలో నుంచి, ఆ ఆహార పదార్థాల నుంచి బాగా ఉన్నట్టు ఆహార పదార్థాలని ఒక పేదవాడు, ఒక భిక్షకుడు ఏరుకుంటున్నాడట. దానిని చూచి ఆ ధనవంతుడి వెంటనే, దేవా నీకు వందనాలయ్యా, నన్ను పేదవాడినిగా చేయలేదు కాబట్టి నీకు స్తోత్రాలయ్యా అని వందనాలు చెల్లించాడు. అంతలోకి ఈ పేదవాడు బట్టలు లేనటువంటి ఒక పిచ్చివాణ్ణి, మెంటల్లీ ఛాలెంజ్డ్, ఆ పిచ్చివాణ్ణి చూసి, దేవా నేను పేదవాణ్ణి కానీ నాకు మతిస్థిమితం లేకుండా చేయలేదయ్యా, నన్ను నీకు స్తోత్రాలయ్యా అని ఆ పేదవాడు దేవునికి వందనాలు చెల్లించాడట. అంతలోకే ఆ పిచ్చివాని పక్క నుండి, అంటే మతిస్థిమితం లేనటువంటి వాని పక్క నుండి ఒక అంబులెన్స్ వెళుతుందట. అంబులెన్స్లో ఎవరుంటారండి? ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి రోగులు ఉంటారు. దాన్ని చూసి ఆ పిచ్చివాడు అన్నాడట, దేవా నాకు అటువంటి ప్రాణాపాయ స్థితిని నాకు తీసుకురాలేదయ్యా అని దేవానికి స్తోత్రాలైన దేవునికి వందనాలు చెల్లించాడట. ఆ యొక్క అంబులెన్స్లో ఆసుపత్రికి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ప్రక్కనే అప్పుడే ఒక వ్యక్తి చనిపోవటాన్ని చూసి, ప్రియులారా, ఆ రోగి అన్నాడట, దేవా నీకు వందనాలయ్యా, ఈ జీవితం, ఈ బొందిలో, అంటే ఈ శరీరంలో ఇంకా నాకు ప్రాణాన్ని ఇచ్చావు కాబట్టి నీకు స్తోత్రాలయ్యా అని చెప్పాడట. చూడండి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ చనిపోయిన శవం మాత్రమే దేవునికి వందనాలు చెల్లించలేదు. ఇక క్రైస్తవులమైనట్టు నీవు నేను ఇంకెంతగా దేవునికి స్తోత్రాలు చెల్లించాలి ఆలోచించండి. ఈ జీవితం యొక్క విలువ తెలియాలంటే 3 ప్రాంతాలకు వెళ్ళండి. ఈ జీవితం ఎంత గొప్పదో మీకు తెలుస్తుంది. మొట్టమొదటిది ఏమిటి అంటే, చెరసాల దగ్గరికి వెళ్ళండి, జైల్లోకి వెళ్ళండి. అన్ని బంధించి వేస్తారు, స్వేచ్ఛ ఉండదు, బయటికి రావది కాదు. జీవితం విలువ అక్కడ తెలుస్తుందండి. రెండవది, నీ జీవితం విలువ నీకు తెలియాలంటే ఒకసారి ఆసుపత్రికి వెళ్ళండి, ఒక పెద్ద ఆసుపత్రికి వెళ్ళండి. గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళండి, ముఖ్యంగా ఈ ఆరోగ్యం విలువ ఏంటో నీకు తెలుస్తుందండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనకిచ్చినటువంటి ప్రతిరోజు ఎంత విలువైందో తెలుసుకోవాలంటే సమాధుల ప్రాంగణానికి వెళ్ళండి ఒకసారి. సమాధుల్లో ఏముంటాయండి? చనిపోయినటువంటి శవాలు ఉంటాయి. ప్రియులారా, ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా మనం దేవునికి నిరంతరం స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. నేను దేవునికి ఎందుకు స్తోత్రాలు చెల్లించాలి, దేని కొరకై స్తోత్రాలు చెల్లించాలి అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుడు సర్వాధికారి. ఆయనను ప్రేమించేటువంటి వారికి ఆయన ఏ క్షణంలోనైనా మంచి చేయగలడు. చాలాసార్లు మనం అనుకుంటాం కదా, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది లేదని. కానీ ఊహించండి ప్రియులకు దేవుని బిడ్డలారా, చెప్పాను కదా,
ఆసుపత్రిలో ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నా కానీ ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు ఎంతోమంది ఉంటారు. ముఖ్యంగా ఈ యాపిల్ కంపెనీ అధినేత ఆ రోజుల్లో స్టీవ్ జాబ్స్ మరణిస్తూ పలికిన మాటలు మీకు తెలుసా? కొంతమంది తెలియకపోవచ్చు. ఆయన అంటాడు, నేను ఇన్ని కోట్ల రూపాయలు సంపాదించాను, ఇంత పెద్ద కంపెనీకి అధిపతిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నేను ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్యలో 51 సంవత్సరాల వయసులో చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతా ఉన్నాను అని పలికాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీకు కాస్తో కూస్తో ఆరోగ్యాన్ని ఇస్తే దానిని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. ప్రతిరోజు తినడానికి భోజనాన్ని ఇస్తే దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించు. ఎందుకు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించాలంటే ప్రియులకు దేవుని బిడ్డలారా, అత్యంత దారుణమైన పరిస్థితులలో నుండి కూడా దేవుడు మనల్ని కాపాడగలడు, లేవనెత్తగలడు. ఆయన సర్వాధికారి అని నువ్వు గుర్తిస్తావు దేవునికి స్తోత్రాలు చెల్లించటం ద్వారా. క్లిష్టమైన కష్టమైనటువంటి పరిస్థితులలో కూడా నీవు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావంటే నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు గొప్పవాడు, క్లిష్టమైన నా ఈ పరిస్థితి నుండి కూడా ఆయనను లేవనెత్తగలడు అని దేవుని మీద నమ్మకాన్ని ఉంచినటువంటి వాడివవుతావు. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు 8వ అధ్యాయం 28వ వచనంలో ఈ విధంగా పలుకుతాడు, తనను ప్రేమించు వారికి, ఆయన ఉద్దేశానుసారముగా పిలువబడినటువంటి వారికి ఆయన అన్ని విషయములు కూడా మేలుకే సహకరించేలాగా చేస్తాడంటండి. ఎందుకు మనం ఇంకా బాధపడాలి? దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకొని దేవుని మీద విశ్వాసంతో దేవునికి స్తోత్రాలు చెల్లించవద్దా? దేవునికి వందనాలు చెల్లించవద్దా? ప్రియులారా, ఆయనను ప్రేమించు వారికి, ఆయన మీద విశ్వాసం ఉంచు వారికి, ఆయన చిత్తానుసారముగా పిలువబడినటువంటి వారికి అన్నీ కూడా మన మేలుకే ఆయన కలుగజేస్తాడు. ఆయన సర్వశక్తిమంతుడు. ఓడలు బండ్లు ఓడలైతాయి. ఆయన మీద నమ్మకాన్ని కోల్పోమాకు, ఆయనకి స్తోత్రాలు చెల్లించటం ఆపమాకు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తా. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 8-9 వచనాలలో ప్రభు అంటాడు, నా ఆలోచనలు మీ ఆలోచనలు వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనలు వంటివి కాదు. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నా ఆలోచనలు మీ ఆలోచనల కంటే అంత ఎత్తుగా ఉన్నవి అని అంటాడు. అంటే మనం ఊహించిన రీతిలో ప్రియులారా దేవుడు మన జీవితంలో క్షణంలో అద్భుతాలు చేస్తాడు. నాకు తెలిసిన కొన్ని కుటుంబాలండి, ముఖ్యంగా 2 కుటుంబాలు నేను నా కళ్ళారా చూడగలిగానండి. జీవితాన్ని ముగించుకుంటాం, మా బ్రతుకులో ఇంకా సారము లేదు, అప్పుల బాధలో మునిగిపోయాం, మా బ్రతికి ప్రయోజనం లేదు, అందరం కలిసి మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటాం అన్నటువంటి వారు ఆ రోజుల్లో నా దగ్గరకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన తర్వాత జీవించటాన్ని నిర్ణయించుకొని దేవునికి స్తోత్రాలు చెల్లించి ఈ రోజున వారు దేవుని కృప వలన ఎంతో ఆశీర్వాదకరమైన దీవెనకరమైన స్థితిలో వాళ్ళు ఉన్నారండి. పొరపడవద్దు ప్రియులకు దేవుని బిడ్డలారా. దేవుడు ప్రియులారా మరియ తల్లి ఈ రోజున ఒక మాట పలికింది, మనందరికి కూడా అది గొప్ప ఆశీర్వాదకరమైన మాట ప్రియులారా. లూకాసు వార్త 1వ అధ్యాయం 46వ వచనములో, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది. ఎందుకు స్తుతిస్తుంది మరియ తల్లి అంటే, ఇదిగో ఎలయన ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను. మరియ తల్లి దాసురాలు, దీనురాలు, గొప్ప ఇంటి బిడ్డేం కాదు, నీలాంటి నాలాంటి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి తల్లి. కానీ ఆ తల్లి ఎప్పుడూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ బ్రతికింది కాబట్టి ఆమె దేవునికి తల్లిగా మారగలిగింది. దేవుడు చూసేది దేవుని కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండడం. దేవుడు అంటున్నాడు యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలలో ప్రియులారా ఏమంటాడంటే, నా ఆలోచనలు మీలా ఆలోచనలు వంటివి కాదు. పౌలు గారు అంటారు కదండి, ఇదిగో మనం ఊహించిన దానికంటే, ఎఫెసీ పత్రికలో మనం ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా చేస్తాడు ఆయన మీద మనం ఆధారపడగలిగితే. అద్భుతాలు చేసేటువంటి వాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5-6 వచనాలలో, నీ సొంత బలం మీద, సొంత జ్ఞానం మీద, సొంత శక్తి మీద ఆధారపడ మాకు, దేవుని మీద ఆధారపడు. నీవు కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవునికి వందనాలు చెల్లిస్తే అంటే నువ్వు దేవుని మీద ఆధారపడుతున్నావని అనమాట. నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, అది దేవుని మీద నమ్మకాన్ని చూపిస్తుందన్నమాట. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు తోడుగా ఉంటాడు, దేవా నీకు వందనాలయ్యా ఈ స్థితిలో ఉన్నా కానీ అని చెప్పగలిగావంటే నీవు దేవుని మీద నమ్మకాన్ని ఉంచుతున్నావని అర్థము. అట్లాంటి వాళ్ళని దేవుడు విడిచిపెడతాడా? ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడు పిల్లారా. రెండవది అతి ముఖ్యమైనటువంటిది, నేను దేవుని కష్టాలలో ఉన్నా కానీ ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, కృతజ్ఞత
నా ఆలోచన సరళిని మార్చివేస్తుందండి. నా ఆలోచన దృక్పథాన్ని మార్చివేస్తుంది. ఏమిటి ఆలోచన సరళి? నాకు ఏదైనా కష్టం కలిగిందనుకో, నేను ఆ కష్టాన్నే చూసుకుంటూ ఆలోచిస్తూ బ్రతికాననుకో, నేను ఆ కష్టంలో కూరుకుపోతాను. అంతే కదండి. దానికి బదులుగా నా దేవుడు శక్తిమంతుడు, నా దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. అయ్యా, ఈ కష్టాల్లో కూడా నీకు స్తోత్రాలు దేవా అని చెప్పినప్పుడు ఏం జరుగుతుందండి? నీ ఆలోచన సరళి మారిపోతుంది. నీలో ఒకలాంటి సంతోషం వస్తుంది. కళ్ళమ నీళ్లు వారుకుంటూ ఉండవు. దానియేలు ఏం చేశాడు? సింహాల బోనులో ఉండి దేవుని నామాన్ని స్తుతించాడు. అవునా కాదా? దేవుని నామాన్ని కీర్తనలో పాడాడు. ప్రియులకు దేవుని బిడ్డల, కాబట్టి ఆయన సంతోషంగా ఉండగలిగాడు. నీవు అసలే బాధల్లో ఉండి, నీవు అసలే కష్టాల్లో ఉండి, ఇంకా నువ్వు ఆ కష్టాల గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఏమనుందా? దానికి బదులుగా నీవు దేవుని నామాన్ని స్తుతించగలిగితే నీ ఆలోచన స్థాయి దృక్పథం అంటారండి, నీ యాటిట్యూడ్ మారిపోతుంది. మారిపోయి నీవింకా బలమైన శక్తితో ముందుకు వెళ్ళటానికి ఆ కృతజ్ఞతాభావం నిన్ను ప్రేరేపిస్తుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలలో పౌలు గారు ఏమంటారంటే, మీకు ఏదైనా అవసరం ఉందా? మీరు బాగా అవసరాలలో ఉన్నారా? బాధపడకండి. ఏం చేయాలి మరి? కృతజ్ఞతలు చెల్లించండి. నేను చెప్పే మాట కాదండి, పౌలు గారు చెప్తారు. పిల్లకు దేవుని బిడ్డలారా, నీకేదైనా కష్టం ఉందా? నీకేదైనా అవసరం ఉందా? ఆ సమయంలో ఏం చేయాలి? నువ్వు ఊరికే బాధపడుకుంటా వేదన పడుకుంటా ఉండటం కాదండి. నువ్వేం చేయాలట? దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ నీకేం కావాలో అడుక్కో, అప్పుడు ఇస్తాడు దేవుడు. ప్రియులకు దేవుని వల్ల వాక్యాన్ని చదువుకుందాం. ఏమంటాడు? దేనిని గూర్చి విచారపడకండి. అదే ముఖ్యం. ఈ రోజున దేవునికి స్తోత్రాలు చెల్లించడం ముఖ్యం, విచారపడటం ముఖ్యం కాదు. నీకేదన్నా లేదా? దేనిని గురించి విచారపడకూడదు. మీకు ఏమి అవసరమో వాని కొరకు మీరు ప్రార్థనా విన్నపములందు దేవుని అర్థించండి. తప్పులేదు అడగటంలో, కానీ ఆ విధముగా అర్థించేటప్పుడు కృతజ్ఞతాపూర్వకమైన హృదయముతో అడగండి. విత్ అన్ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ వీ షుడ్ ఆస్క్ గాడ్. మనకి ఏదైనా అవసరం ఉందా? బాధపడిపోవటం కాదండి. దేవుడు నాకు ఇస్తాడు. యెహోవా ఈరే, ఆయన సమకూర్చువాడు. ఈ నమ్మకం మనలో ఉండద్దు. ఆ నమ్మకం మనలో ఉన్నప్పుడు మనకి ఇంకా బాధపడటానికి అవకాశం ఎక్కడండి? దేవునికి స్తోత్రాలు చెల్లించటమే కదా ఆయన మనకి ఇస్తాడు. ఈ యాటిట్యూడ్ మనలో ఉండాలి, ఈ దృక్పథం మనలో ఉండాలి. ఈ దృక్పథం మనలో ఉంటే మన ఆలోచన సరళిని మార్చివేస్తుంది. చాలామంది కొన్నిసార్లు అడుగుతుంటారు, ఇంకేం చెప్తామండి దేవునికి స్తోత్రాలు, ఇంకేం చెప్తామండి దేవునికి వందనాలు, ఆయన మాకేం చేశాడు? కొంతమంది, దేవుడు మాకేం చేశాడు? చాలా బాధాకరమైన విషయం. గుర్తుపెట్టుకుంటున్నారా? ఒక్క చచ్చిన శవం మాత్రమే దేవుని నామాన్ని స్తుతించలేదు. నాలుక ఉన్న ప్రతి శక్తి, ఆలోచించగలిగిన ప్రతి వ్యక్తి దేవుని నామాన్ని స్తుతించాల్సిందే. ఎస్, అందరం దేవుని నామాన్ని స్తుతించాల్సిందే. కీర్తన 28:7 వచనంలో, యెహోవా నా బలము, నా రక్షణ, నా కోట, ఆయనలో నా హృదయం నమ్మకం ఉంచుంది, నాకు సహాయం లభిస్తుంది, నా హృదయం సంతోషిస్తుంది, మరియు సంతోషనాదముతో కీర్తనలతో నేను ఆయన కృతజ్ఞతా స్తోత్రాలు పాడతానంటున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితాన్నే ఒక థ్యాంక్స్ గివింగ్, గ్రాటిట్యూడ్గా మార్చగలిగినప్పుడు మన జీవితం ఆలోచన సరళి మారిపోద్దండి. చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వాటికి మనం కంగారు పడిపోయి, బెబ్బేలెత్తిపోయి, భయంలో కూరుకొని పోయామండి. ఆ ప్రాంతంలో, మనం ఉన్న ప్రాంతంలో సంతోషం ఉంటుంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆనందంతో నింపబడుతుంది. ప్రియమైన బిడ్డ, నీ జీవితంలో ఒకవేళ కష్టం ఉందా, బాధ ఉందా, వేదన ఉందా, గుర్తు తెచ్చుకో. అంతకుముందు సమయంలో దేవుడు నీకు సహాయపడలేదా? నిన్ను లేవనెత్తలేదా? నిన్ను బలపరచలేదా? నీవు ఆయన మీద నమ్మకాన్ని ఉంచు, ఆయనకి స్తోత్రాలు చెల్లించు, ఆయనకి వందనాలు చెల్లించు. అద్భుతమైన రీతిలో దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఎల్లవేళలా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ప్రతిసారి కూడా దేవునికి వందనాలు చెల్లించడానికి ప్రయత్నం చేయాలి. ఒకనొకసారట ఒక వ్యక్తి మార్గం గుండా వెళతా ఉన్నాడు. రాత్రిపూట ఒక్కడే వెళతంటే
అతన్ని దొంగలు పట్టుకొని కొట్టి అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను లాక్కొని వెళ్ళిపోయారట. ఇతను ఊరిలోకి వచ్చిన తర్వాత అందరికీ తెలిసింది ఇతనికి జరిగిందని. కానీ ఇతను ఎప్పుడు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూనే ఉంటాడు. అయితే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అంట, ఏమయ్యా నువ్వు ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తావు కదా, ఇప్పుడు చెల్లించు, ఎలా చెల్లిస్తావో? దొంగలు నీ మీద పడ్డారు, నిన్ను కొట్టుకున్నారు, నీ దగ్గర దోచుకొని పోయారు కదా, ఇప్పుడు దేవుని దేనికి చెల్లిస్తావు? దేవునికి వందనాలంటే 3 కారణాలను బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి నేను అన్నాడట. ఇంకా 3 కారణాలు ఎక్కడి నుంచి వచ్చినాయిరా బాబు నీకు దేవునికి వందనాలు చెల్లించడానికి అని అడిగితే, మొదటి కారణం ఏంటో తెలుసా? నేను నీతిమాలి ఆ దొంగల్లాగా ప్రవర్తించలేదు, నేను ఒక దొంగను కాదు కాబట్టి దేవా నీకు స్తోత్రాలు, నన్ను దొంగగా మార్చలేదయ్యా నువ్వు. ఎంత గొప్ప ఆలోచన ప్రియులారా. రెండవది పిల్లారా, ఆ దొంగలు నా ఆస్తినే కొల్లగొట్టారు, నా ప్రాణాన్ని తీసుకోలేదుగా. అర్థమవుతుందా? దొంగలు నా ఆస్తినేగా తీసుకెళ్ళింది, నా ప్రాణం తీసుకోలేదు కదా. మూడవది, ఆ దొంగలు నాకున్నట్టు కొంత భాగాన్ని మాత్రమే తీసుకెళ్ళారు, నాకు ఇంకా వేరే ఉన్నాయిగా. ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి ఆ వ్యక్తి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉన్నాడంటండి. అక్కడున్న వ్యక్తులు అప్పుడు అనుకున్నారట, ఆహా దేవుని నామాన్ని స్తుతించటం అంటే ఇది కాదా? ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని నామాన్ని స్తుతించటం నువ్వు అలవాటు చేసుకుంటే ఆ దైవనామ స్తుతిలోనే నీవు దేవునికి ఒక సాక్షిగా మారతావు. నీ కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నువ్వు సంతోషంగా దేవుని మీద ఆధారపడి దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే ఇతరులు నిన్ను చూసి ఏమనుకుంటారు? నీ సాక్ష్యం ఎంతో గొప్పగా ఉంటుందండి. ఆదిమ క్రైస్తవ సంఘాలలో ప్రియులారా, వాళ్ళు చంపబడుతున్నా కానీ, సింహాల బోనులో ఉంచినా కానీ వాళ్ళు ఏం చేశారు? దేవుని నామాన్ని స్తుతించారు. రోము నగరంలో కొలోస్యం అని ఉంటుందని మీకు చూపించాను నేను. రోము వెళ్ళినప్పుడు అక్కడ కొలోస్యం ఎలా ఉంటుందో మీకు చూపించాను. ఎంత ఎత్తుగా ఉంటుందో. వాటి మీద కూర్చునే వాళ్ళు రోమనులు, క్రైస్తవుల్ని చంపుకుంటా, పులులు సింహాలను వదులుకుంటా. కానీ ఆ పులులు సింహాలు వాళ్ళ మీద పడుతున్నప్పుడు కూడా వాళ్ళు దేవుని యొక్క కీర్తనలు పాడారు, స్తోత్రాలు పాడారు. దానిని చూసినట్టు రోమనులు మారు మనసు పొందకుండా ఉండలేకపోయారు. ఎస్, వీళ్ళు నమ్మే దేవుడు ఎంతో గొప్ప దేవుడు, వీళ్ళు నమ్మే దేవుడు మరణము కంటే గొప్ప దేవుడు, మరణాన్ని మించిన దేవుడు అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఇటలీ దేశం అంతా, రోము నగరం అంతా, వాటికన్ నగరం అంతా క్రైస్తవులుగా మారిపోయారు. అంటే ప్రియులారా, మన కష్టాలలో కూడా మనం దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే అదే గొప్ప సాక్ష్యంగా మారిపోతుందండి మన నుండి దేవునికి. అప్పుడు నీవు గొప్ప సాక్షిగా మారిపోతావు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 18వ వచనంలో, అన్ని పరిస్థితులలో కృతజ్ఞతలు చెల్లించండి, ఇది యేసుక్రీస్తులో మీకోసం దేవుని యొక్క చిత్తం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. బాధలలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని స్తుతించు, వేదనలో ఉన్నప్పుడు దేవుని నామాన్ని స్తుతించు. అలా చేస్తున్నప్పుడు పిల్లలు మనలో ఉన్న బాధ తగ్గిపోతుందండి. ఇంకా మనం ముడుచుకొని కూర్చొని దేవుడు నా దగ్గర లేడు అన్నట్లు అవిశ్వాసులంగా మనం ఉంటే ఆ బాధ పెరుగుద్ది కదా. ప్రియులారా, జ్ఞాపకం ఉంచుకోండి, అన్ని పరిస్థితులలో కూడా దేవుని నామాన్ని స్తుతించండి, తద్వారా నీవు దేవునికి సాక్షిగా ఉంటావు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనములో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవునికి తండ్రికి ఎల్లప్పుడూ మరియు అన్నిటికీ దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి అంటారండి. అన్నిటికీ కూడా ప్రియులారా, సంతోషం కలిగినప్పుడు మాత్రమే కాదు, మనకి మేలు జరిగినప్పుడు మాత్రమే కాదు, శ్రమలలో కూడా. పునీత ఫౌస్తీనమ్మ గారు మనం 3 గంటలకు చెప్పేటువంటి ఈ యొక్క దివ్య కారుణ్య జపమాలను ప్రారంభించినటువంటి ఆ తల్లి, యేసుప్రభు స్వయంగా దర్శనమిచ్చి ఆమెకి ఇచ్చినటువంటి దర్శనాలలో ఈ దివ్య కారుణ్య జపమాలను నేర్పించినటువంటి ఆ గొప్ప పునీతురాలు. ఆమె టీబీ వ్యాధితో, క్షయ వ్యాధితో ఎంతగానో శ్రమలు పొందింది. అయినా కానీ దేవుని నామాన్ని స్తుతించటం మర్చిపోలేదు. ప్రియులకు చిన్న తెరేసమ్మ గారు, ఆమె కూడా తెలియనటువంటి వ్యాధితో బాధపడింది. ఆమె కూడా చాలా చిన్న వయసులోనే మరణించింది, కానీ దేవుని నామాన్ని స్తుతించటం మానలేదు. కాబట్టి ఆ తల్లి గొప్ప అద్భుతమైన పునీతురాలిగా మారింది ప్రియులకు దేవుని బిడ్డలారా. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవుని నామాన్ని స్తుతించటానికి ప్రయత్నం చేయాలి. ప్రియులారా, మన కష్టాలలో మనం స్తుతి చెల్లించటం ప్రారంభిస్తే మన ఆనందాన్ని పెంచుతుందండి. మన శ్రమలలో మనం సంతోషంగా దేవునికి ఆనందాలు చెల్లించటం,
దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే మన ఆనందాన్ని అది పెంచుతుందట ప్రియులకు దేవుని బిడ్డలారా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలలో, నా సహోదరి సహోదరులారా, మీరు వివిధ రకమైన శోధనలు ఎదుర్కొన్నప్పుడు అది సంతోషంగా భావించండి, భరించండి. ఎందుకంటే మీ విశ్వాసము శోధించబడినప్పుడు ఆ తరువాత అది స్థిరత్వాన్ని పొందుతుంది. కాబట్టి అది మీకు తెలుసు, కాబట్టి మీరు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండండి. కీర్తన 16:11 వచనంలో, ప్రియులారా, నీవు నాకు జీవపు మార్గమును తెలియజేస్తావు, నీ సమక్షంలో పూర్ణ ఆనందం ఉంటుంది, నీ కుడి చేతుల్లో శాశ్వతమైన సుఖాలు ఉన్నాయి. మన కష్టాలలో కూడా దేవునిపై నమ్మకాన్ని ఉంచగలిగితే అది మనకి ఆనందాన్ని ఇస్తుంది, శ్రమల నుండి గట్టేటట్లుగా చేస్తుంది. పునీత మదర్ తెరేసా గారిని చూడండి. ఆమె చాలా చిన్న స్టేచర్ అండి, పెద్ద మనిషి ఏం కాదు. ఎప్పుడు నవ్వుతూనే ఉండేది ఆ తల్లి. బాధలు లేవా? ప్రపంచంలో అతిపెద్ద మఠాన్ని నడిపించింది ఆ తల్లి. ఎప్పుడు చిరునవ్వు, పిల్లల దగ్గర, ఆ అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర ఆ తల్లి సేవ చేస్తుంది. ప్రియులారా, జీవితాన్ని ఒక కృతజ్ఞతార్పణగా మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన యొక్క కష్టాలలో, మన యొక్క ఆనందాలలో, మన మేలులో, మన కీడులలో దేవునికి స్తోత్రాలు చెల్లించగలిగితే మన బ్రతుకులలో అద్భుతాన్ని చూస్తాం. యేసయ్య సిలువను ఎక్కుతూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించాడు, కృతజ్ఞతా బలిని అర్పించాడు, అర్ధరాత్రి భోజనాన్ని అర్పించాడు. నీవు నేను కూడా చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోయి, గాబరా పడిపోయి, నా పని అయిపోయింది అనుకోవటం కాకుండా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఆ యొక్క ఆనందంలో మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దానికి కావలసిన శక్తిని, ఆత్మీయ బలాన్ని మనందరికి ప్రసాదించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, ఈనాడు మీరు మాకు చాలా స్పష్టంగా నేర్పించారు. మా జీవితంలో ఎన్నో సందర్భాలలో ప్రభు మేము చిన్న చిన్న విషయాలకి భయపడిపోయి మా బ్రతుకులలో నీ కృతజ్ఞతలు చెల్లించకుండా కొన్నిసార్లు కొంతమంది నేను నిందిస్తూ ఉంటామని మమ్మ క్షమించిన ఆయన, మా పాపాలు మన్నించండి. ముఖ్యంగా మా వేదన సమయంలో, మా శ్రమల సమయంలో నిన్ను స్తుతించి నీ నామాన్ని మహిమపరిచి ఘనపరిచే కృపను మాకు దయచేయండి. ప్రత్యేకమైన రైతుల్లో ప్రభుగా ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నట్టు బిడ్డలందరిపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరింపచేయండి తండ్రి. నీ ఆత్మవర్షాలతో నింపండి నా తండ్రి. ముఖ్యంగా ప్రభు, ఒకళ్ళ బిడ్డలు వాళ్ళ శ్రమల్లో నీకు స్తోత్రాలు చెల్లించలేకపోతున్నారేమో, నీ పరిశుద్ధాత్మను వాళ్ళ మీదకి పంపించండి నాయన. నీ కృపను వారికి అనుగ్రహించండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్నట్టు బిడ్డలు ప్రభుగా వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభుగా. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో శాంతిని, సమాధానం దయచేయండి ప్రభుగా. పిల్లలు తల్లిదండ్రుల మధ్యలో సఖ్యతను ఏర్పాటు చేయండి ప్రభుగా. మంచి జ్ఞానముతో బిడ్డలను నింపండి తండ్రి. ముఖ్యంగా ప్రభుగా మా కుటుంబాల కోసం ప్రార్థించండి అని ఎంతోమంది అడుగుతున్నారు. ఎంతోమంది ప్రభువా చావు బ్రతుకుల మధ్యలో ఉండి ప్రార్థన చేయమని అడుగుతున్నారు. వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నీ ఆత్మ ఆనందముతో వారిని నింపండి తండ్రి. నీ ఆత్మ శక్తితో వారిని బలపరచమని, ఆశీర్వదించి, దీవించి, కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి, ఆశీర్వదించి, కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.